చందమామ కథలు. కథ పేరు చాకలి వీరుడు. కథని వినిపించబోయేది విష్ణువందన. నమస్తే పిల్లలు, అందరూ బాగున్నారా? సరే, కానీ ఇవాళ మీకు అందరికీ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. ఇదివరకు చెప్పిన కథలన్నీ మీరు విన్నారా? మీకు అన్నీ అర్థమయ్యాయా? నాకు తెలిసి అక్కడక్కడ కొన్ని పదాలు మీకు అర్థం అయ్యుండవు కదూ. కానీ మీరేం చేయాలంటే అర్థం అవ్వలేదు కదా అని కథ వినడం మానకూడదు. కథ పూర్తిగా విని మీకు అందులో ఏం అర్థం అవ్వలేదో అమ్మని కానీ నాన్నని కానీ అడగాలి. ఒకవేళ వాళ్ళు కూడా మీకు చెప్పకపోతే నాకు కమెంట్లో రాయమని మీరు వాళ్ళని అడగండి. మీకు ఏం అర్థం అవ్వలేదో వాళ్ళు నాకు కమెంట్లో రాస్తారు. అప్పుడు నాకు తెలుస్తుంది. చిన్నపిల్లలతో మాట్లాడడం అన్నా, చిన్నపిల్లల డౌట్స్ క్లారిఫై చేయడం అన్నా నాకు ఎంత ఇష్టమో తెలుసా? మీరు నన్ను ఎప్పుడు ఏది అడిగినా మీకు చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా అర్థం అవ్వకపోతే అడగండి. సరే, మరి ఇవాళ కథ ఏంటో విందామా? పేరు విన్నారు కదూ, చాకలి వీరుడట. మరి చాకలివాడు వీరుడు ఎలా అయ్యాడో విందామా? అనగనగా ఒకరోజు, ఒక రాత్రి భయంకరమైన ఉరుములతో మెరుపులతో చాలా పెద్ద వర్షం వస్తుందట. అప్పుడు ఏమైందో తెలుసా? పాపం ఒక పులి, దానికి ఒంట్లో బాగాలేదట. ఆ వర్షంలో తడిచి దానికి బాగా చలేస్తోంది. పైగా దానికి ఒంట్లో బాగాలేదు కదూ. ఎటు పోవాలో అర్థం అవ్వక ఒక చిన్న గుడిసె దగ్గరికి వచ్చి నించుంది. గుడిసె అంటే ఏంటో తెలుసా? చిన్న హట్ లాంటిదన్నమాట. పాపం ఆ పులికి ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో ఆ రాత్రిలో అర్థం అవ్వక ఆ చిన్న గుడిసె దగ్గరికి వచ్చి నించుందట. అంతలో ఒక చాకలివాడు బాగా తాగేసున్నాడు. వాడు ఏం మాట్లాడుతున్నాడో ఎటు వెళ్తున్నాడో కూడా వాడికి అర్థం అవ్వట్లేదు. పాపం వాడు ఆ రోజే వాడి గాడిదను పోగొట్టుకున్నాడు. ఆ గాడిదను వెతుక్కుంటూ వాడు పొద్దున్నుంచి తిరుగుతూనే ఉన్నాడు. మధ్యాహ్నం అయింది, దొరకలేదు. రాత్రైంది, ఇంకా దొరకలేదు. వాడు ఇంకా బాగా తాగేసి రోడ్డు పట్టుకుని ఇంటికి పోదామని వెళ్తూ ఉన్నాడు. ఇంతలో వాడికి ఆ గుడిసె దగ్గర పులి కనిపించింది. కానీ వాడికి అది పులి అన్న సంగతి అర్థం అవ్వలేదు. వాడు పోగొట్టుకున్న గాడిద అనుకొని, ఆర్ని నువ్వు ఇక్కడున్నావా? పొద్దున్నుంచి నీకోసం వెతుకుతున్నాను. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? చెప్పా పెట్టకుండా ఇలా వచ్చేస్తావా? ఇంటికి పద, నీ పని చెప్తాను అని పులి చెవులు మెలివేసి మరీ తోసుకుంటూ పులిని వాడి ఇంటి దాకా తీసుకెళ్ళిపోయాడు. ఇంటి బయట ఒక పెద్ద తాడుతో పులిని కట్టేసి ఇంటి లోపలికి వెళ్ళి అన్నం తినేసి పడుకున్నాడు. మరుసటి రోజు పొద్దున్నే చాకలివాడి భార్య ఉంటుంది కదా, ఆవిడ పాపం లేచి ఏదో పని చేసుకోవడానికని బయటకు వచ్చింది. అంతే, పులిని చూసి పాపం ఆవిడ బెదిరిపోతుంది. ఇదేంటిది, ఇంటి ముందు పులి ఇలా ఉంది అని అలా చూస్తూ ఉండగానే అక్కడ చాలామంది జనాలు ఈ వింతను చూడ్డానికని వచ్చేసి ఉంటారు. పల్లెటూరు కదూ, అక్కడ ఏ చిన్న వింత జరిగినా జనం వెంటనే గుమికూడిపోతారనమాట. కానీ పాపం ఆవిడ బాగా కంగారు పడిపోయి ఇంటి లోపలికి కంగారు పడుతూ వెళ్ళిపోతుంది చాకలివాడికి విషయం చెప్పడానికి. వెళ్ళి చాకలికి విషయం మొత్తం చెప్తుంది. ఏంటయ్యా ఇది, బయట పులి కట్టేసింది అని చాలా కంగారు పడుతూ చెప్తుంది. చాకలివాడికి పై ప్రాణాలు పైనే పోతాయి. వాడు రాత్రి తెచ్చింది గాడిద కాదు, పులి అని తెలుసుకొని. కానీ నిజమా కాదా తెలుసుకోవడానికి చాకలివాడు కూడా లేచి బయటకు వచ్చి చూస్తాడు. అంతే, వాడికి పాపం ఎంత భయం అనిపిస్తుందో. అక్కడ నీరసంగా ఒక పులి కనిపిస్తుంది. ఇంకేముంది, వాడికి ఏం చేయాలో అర్థం అవ్వక మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడు.
ఇంతలో ఈ వార్త ఊరు మొత్తం పాకిపోతుంది. రాజుగారికి కూడా ఈ విషయం తెలిసిపోతుంది. రాజుగారు స్వయంగా ఏం జరిగిందో చూడ్డానికి సపరివారంగా అన్నీ తీసుకుని పులిని చూడ్డానికని వస్తాడు. రాజుగారు అంటారు, ఎంతటి వీరుడు పులిని తీసుకొచ్చి ఇలా కట్టిపడేశాడా, చాకలివాడి దగ్గర చాలా ధైర్యం ఉంది సుమా అని చాకలికి చాలా బహుమతులు, చాలా డబ్బు అన్నీ ఇచ్చేసి చాకలిని తన సైన్యంలో ఒకడిగా చేర్చుకొని మళ్ళీ తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకేముంది, చాకలి చాలా సంబరపడిపోతాడు. ఎంతటి అదృష్టం కలిసొచ్చింది, ఎంత ధనము బహుమతులు అన్నీ వచ్చేసాయి అని చాకలి అతడి భార్య పాపం ఆ రోజు చాలా సంతోషంగా గడుపుతారు. మరుసటి రోజు ఉదయాన్నే చాకలికి రాజుగారి దగ్గర నుంచి కబురు వస్తుంది, రమ్మని పిలుస్తున్నారని. వెంటనే చాకలి బయలుదేరి వెళ్తాడు. అప్పుడు రాజు అంటాడు, మన మీద దాడి చేయడానికి ఒక శత్రు సైన్యం వచ్చింది. అక్కడ కొన్ని వందల మంది సైన్యం ఉన్నారు. నేను ఈ బాధ్యతని మొత్తం నీకు అప్పచెప్తున్నాను. ఈసారి నువ్వు దగ్గరుండి ఎలాగైనా సరే పోరాడి వాళ్ళ నుండి మన రాజ్యాన్ని కాపాడాలి అని చెప్పేసరికి పాపం చాకలికి ఏం చేయాలో అర్థం కాదు. చాకలి అనుకుంటాడు, నేనే మీ రాజ్యాన్ని కాపాడుతాను, సరే ఏదో ఒకటి చేయాలి అని ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్ళి భార్యతో జరిగిన సంగతి మొత్తం చెప్తాడు. అప్పుడు భార్య అంటుంది, పోనీలేవయ్యా, నీకేదో ఒక అవకాశం వచ్చింది కదా, ముందు ఆ గుర్రాన్ని ఎలా నడపాలో నేర్చుకో, ఆ తర్వాత యుద్ధం చేయడం అదే వచ్చేస్తుందిలే అని చాకలిని గుర్రం ఎక్కించి గట్టిగా కట్టిపడేస్తుంది, చాకలి కింద పడకుండా. ఆ గుర్రమేమో చాలా యుద్ధాల్లో అప్పటికే పాల్గొని ఉంటుంది. దానికి వేగంగా పరిగెత్తడం, శత్రువుల మీద దాడి చేయడం బాగా అలవాటున్న పని. చాకలి అలా దాని పైకి ఎక్కి కూర్చుంటాడో లేదో అంతే, అది వేగంగా పరిగెత్తడం మొదలు పెడుతుంది. ఎంత వేగంగా అంటే అంత వేగంగా. చాకలి వాడికి చాలా భయమేసి గుర్రాన్ని గట్టిగా పట్టుకొని కూర్చుంటాడు. పాపం వాడికి దాన్ని ఎలా నడపాలో అర్థం అవ్వదు. కొంత దూరం వెళ్ళాక ఇంకా కొంచెం భయమేసి పక్కనే ఉన్న ఒక చెట్టుని గట్టిగా పట్టుకుంటాడు. కానీ దానికి కూడా గుర్రం అసలు ఆగదు. పైగా చెట్టు కూడా ఊడి అతని చేతిలోకి వచ్చేస్తుంది. అప్పటికే చీకటి కూడా పడిపోయి ఉంటుంది. కానీ చాకలివాడికి దూరంగా కొన్ని గుర్రాల శబ్దాలు, ఆ సైన్యం మాట్లాడుతున్న మాటలు వినిపిస్తాయి. చాకలి కనిపిస్తుంది, ఇంకేముంది, ఇవాళే నా ఆఖరి రోజు, నేను వీళ్ళ చేతిలో ఖచ్చితంగా బలైపోతాను అని పాపం కళ్ళు మూసుకొని భయపడుతూ అలాగే గుర్రం మీద కూర్చొని ఉంటాడు, ఆ చెట్టుని చేతిలో పట్టుకొని. కానీ అంతలో ఒక విచిత్రం జరుగుతుంది తెలుసా. ఆ సైన్యం అందరూ చీకట్లో గుర్రాన్ని, గుర్రం మీద ఉన్న చాకలిని, చాకలి చేతిలో ఉన్న చెట్టుని చూసి, బాబోయ్ ఎవరో వీరుడు అనుకుంటా, ఇంత చీకట్లో ఒక్కడే, అది కూడా అంత వింతగా ఉన్న ఆయుధాన్ని పట్టుకొని వస్తున్నాడు, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మన ప్రాణాలని రక్షించుకోవాలి అని వెంటనే సైన్యం మొత్తం కనుమరుగైపోతుంది. చాకలి అక్కడికి చేరేసరికి ఒక్క పురుగు కూడా ఉండదు. అంతే. మరుసటి రోజు పొద్దున్నే చాకలి రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు సైన్యం మొత్తం అక్కర్లేదండి, నా ఒక్కడి దెబ్బకే భయపడిపోయి అందరూ వెళ్ళిపోయారు అని చెప్పగానే రాజుగారు ఇంకా ఆనందపడిపోతారు. చాకలికి ఇంకా కొన్ని బాధ్యతలు, ఇంకా బోలెడు బహుమతులు అప్పచెప్పి చాకలిని, వాడి భార్యని చాలా సంతోషంగా ఉంచుతారు. మరి ఈ కథలో మీకేమర్థమైంది? చాకలికి చాలా లక్ వచ్చేసింది, అందుకే వాడికి అన్నీ కలిసి వచ్చేసాయి అనుకుంటున్నారా? కాదు. పాపం చాకలివాడు ఏం చేశాడో జాగ్రత్తగా ఆలోచించండి. పులిని చూడగానే రాజు చాకలివాడికి
చాలా డబ్బులు బహుమతులు ఇచ్చాడు కదూ. చాకలివాడు వెంటనే ఇవన్నీ నాకున్నాయి కదా, ఇంకా వేరే ఎందుకులే అని ఆ ధనాన్ని బహుమతుల్ని తీసుకొని పారిపోలేదు. రాజుగారు అతని మీద పెట్టుకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని పాపం తన ప్రాణాన్ని కూడా ఫలంగా పెట్టి ఎలాగైనా గుర్రాన్ని నడపడం నేర్చుకొని శత్రు సైన్యం మీద పోరాడి తన రాజ్యాన్ని రక్షించుకోవాలి అనుకున్నాడు. అందుకే దేవుడు కూడా తనకు సాయం చేశాడు. అంతేకాని మనం ఎప్పుడూ వాడికి గుడ్ లక్ ఉంది కాబట్టి వచ్చింది, నాకు బ్యాడ్ లక్ ఉంది కాబట్టి పోయింది అని బాధపడకూడదు. మనం ఏదైనా కావాలని కోరుకున్నప్పుడు మన వంతు ప్రయత్నం మనం చేస్తే కాస్త అదృష్టం కూడా తోడవుతుంది. అంతేకాని ఎప్పుడూ అన్నిటినీ లక్ మీద వదిలిపెట్టకూడదు. సరేనా? మరో మంచి కథ చెప్పడానికి మళ్ళీ వస్తానే. టాటా పిల్లలు.